ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ గురించే. తల్లిదండ్రులు పిల్లలు తప్పకుండా చూడాల్సిన వీడియో, అందుకే డోంట్ మిస్ టిల్ ది ఎండ్. ఆ పిల్లానికి 15 ఏళ్లు. హైదరాబాద్లో నివసించే ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. 10th క్లాస్ పూర్తయ్యే వరకు అతను చదువులో టాపర్. డాక్టర్ కావాలన్నది అతని కల. అయితే 10వ తరగతి పాస్ అయిన తర్వాత స్మార్ట్ ఫోన్ కావాలని తండ్రిని అడిగాడు. మంచి మార్కులు రావడంతో కొడుకు కోరికను కాదనలేకపోయాడు తండ్రి. ఓ 10,000 రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొన్నాడు. అక్కడే ఆ కుటుంబం కథ అడ్డం తిరిగింది. ఒక చిన్న స్మార్ట్ ఫోన్ ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేసింది. రాత్రి పగలు తేడా లేకుండా తన రూమ్లో స్మార్ట్ ఫోన్ పట్టుకొని వేలాడేవాడు. ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్తో అదే పనిగా కనెక్ట్ అవ్వడం, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ లైఫ్ స్టైల్ చూసి అలానే ఉండాలని భావించడం చేసేవాడు. చివరకు సరైన ఫుడ్ తీసుకోవడం కూడా మానేశాడు. 2 ఏళ్లు తిరిగేసరికి ఇంటర్లో ఫెయిల్ అయ్యాడు. అంతేకాకుండా ఆన్లైన్లో సైబర్ బుల్లీయింగ్ను ఎదుర్కొన్నాడు. దీంతో డిప్రెషన్కు వెళ్ళిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక తనువు చాలించాడు. ఇదంతా ఎందుకు జరిగిందని ఆలోచించారా? అలాంటి పిల్లలు మన చుట్టూ కనిపించడం లేదా? మరి వాళ్ళకి ప్రొటెక్షన్ ఏది? తల్లిదండ్రులు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేస్తుంది? ముందు ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేస్తుందో తెలుసుకుందాం. ఇక మీదట పిల్లలు సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే వారి తల్లిదండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ మేరకు కొత్త నిబంధనలు తీసుకువస్తుంది. ప్రజల డిజిటల్ డేటా దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్రం 2023 ఆగస్టులో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని చేసింది. 16 నెలల తర్వాత ఈ చట్టం అమలుకు అవసరమైన ముసాయిదా నిబంధనలను కేంద్రం ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ జారీ చేసింది. ఇందులో పిల్లల డేటా పరిరక్షణకు కీలక నిబంధనలు ఉన్నాయి. వీటి ప్రకారం పిల్లల డేటాను ప్రాసెస్ చేసే ముందు కంపెనీలు తల్లిదండ్రుల అనుమతిని తీసుకోవాలి. ప్రభుత్వం జారీ చేసిన ఐడి కార్డులు లేదా డిజిటల్ లాకర్ ద్వారా పిల్లల తల్లిదండ్రులను కంపెనీలు ధృవీకరించుకోవాలి. మరోవైపు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం అమలుకు డేటా ప్రొటెక్షన్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. డిజిటల్ కార్యాలయంగా ఈ బోర్డు పనిచేస్తుంది. చట్ట ఉల్లంఘనలపై విచారణ జరిపే, జరిమానాలు విధించే అధికారాలు ఈ బోర్డుకు ఉంటాయి. గరిష్టంగా కంపెనీకి 250 కోట్ల రూపాయల వరకు జరిమానా పడవచ్చు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాతో పాటు ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో పిల్లల సేఫ్టీ కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగం. మరి తల్లిదండ్రులు ఏం చేయాలి? నిజానికి సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో ఇండియా ఒకటి. భారత్లో సుమారు 40 కోట్ల మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. వీరిలో ఎక్కువగా పిల్లలు, టీనేజర్లే ఉంటున్నారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం టీనేజర్లు రోజుకు సగటున 2 నుంచి 3 గంటలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో గడుపుతున్నారు. వీరిలో కొంతమంది తమ తల్లిదండ్రులకు తెలియకుండా సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంట్లో తెలిసే యూజ్ చేస్తున్నారు. అయితే ఎలా వాడాలి, ఎంతవరకు వాడాలి అన్నదానిపై ఇండియన్ పేరెంట్స్ ఎక్కువగా చర్చించరు. అసలు పెద్దగా పట్టించుకొని వారే ఉంటారు. ఎందుకంటే ఇండియాలో డిజిటల్ లిటరసీ తక్కువ. ఎక్కువ మంది పేరెంట్స్ కు అవగాహన కూడా ఉండదు. ఇది వారి తప్పు కాకుండా తమ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఓ కన్నేసి ఉంచడం మాత్రం వారి చేతుల్లో ఉండే పనే. లిమిటెడ్ గా ఫోన్ వాడేలా చేయడం కూడా వారి చేతుల్లో ఉన్నదే. ఉదాహరణకు మీ పిల్లాడు రోజుకు 6 గంటలు సోషల్ మీడియా యూజ్ చేస్తుంటే ఆ పరిమితిని అరగంటకు తగ్గించమని చెప్పి చూడండి. సోషల్ మీడియా అడిక్షన్ కారణంగా వచ్చే మానసిక, శారీరక సమస్యలను సహనంతో వివరించండి. ఎలాంటి సమస్యలు ఎదురైనా, ముఖ్యంగా సైబర్ బుల్లీయింగ్ లాంటి వాటిని మీతో షేర్ చేయమని చెప్పండి. స్పోర్ట్స్, మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్ లాంటి హాబీస్ ని ప్రోత్సహించండి. వారంలో ఒకరోజు లేదా రోజుకు కొన్ని గంటల పాటు డిజిటల్ డిటాక్స్ ఫార్ములాను పాటించండి. ఆ సమయంలో మొబైల్ ఫోన్, టాబ్లెట్, ల్యాప్టాప్లకు దూరంగా ఉండండి. వాటికి బదులుగా పుస్తకాలు చదివేలా పిల్లలను ఎంకరేజ్ చేయండి. బుక్స్ అంటే స్కూల్, కాలేజ్ బుక్స్ కాదు, ఏదైనా కథలు లేదా నాలెడ్జబుల్ బుక్స్ అని అర్థం. వారి సోషల్ మీడియా ఖాతాలపై ఓ లుక్కేసి ఉంచండి. పిల్లలు ఆన్లైన్ అడిక్షన్ను తగ్గించడానికి తల్లిదండ్రుల మద్దతు అందరికంటే అవసరమని గుర్తుపెట్టుకోండి.